ఇప్పటివరకు మీరు కడుతున్న కరెంటు బిల్లు మినిమం అయి ఉండొచ్చు, కానీ ఇకపై అది మాక్సిమం అవుతుంది. రైతులకు దక్కుతున్న ఫ్రీ కరెంటుకు ఇకపై ఛార్జీలు ఉండొచ్చు. స్లాబ్ల వారీగా పే చేస్తున్న కరెంటు బిల్లు ఇకపై జేబుకు చిల్లు పెట్టొచ్చు. అయితే ఇదంతా కేంద్రం తీసుకొస్తున్న కొత్త పవర్ బిల్ యాక్ట్ అమల్లోకి వస్తేనే. మరి బిల్లు యాక్ట్గా మారుతుందా అంటే మారకూడదనే దేశంలోని ఆయా రాష్ట్రాల ప్రయత్నం. ఇంతకీ కేంద్రం తీసుకొస్తున్న బిల్ ఏంటి, రాష్ట్రాల వాదనేంటి చూద్దాం ఇప్పుడు. రాష్ట్రాలకు అధికారాలు పెరగాలి, హక్కులు మెరుగవ్వాలి, ఖజానా నిండాలి అని ఫెడరల్ వ్యవస్థను పదే పదే చెప్తుంటే మా రూటే సెపరేట్ అంటోంది కేంద్రం. అందుకు తాజా ఉదాహరణ కొత్తగా తీసుకొస్తామని చెప్తున్న పవర్ బిల్ యాక్ట్. దాని ప్రకారం మీ ఇంటి కరెంట్ మీటర్పై కేంద్రం పెత్తనం చేయబోతోంది. మధ్యలో పేదలకు, రైతులకు ఆసరాగా ఉన్న రాష్ట్రాల పవర్ కట్ కాబోతోంది. రాష్ట్రాలపై బోలెడంత భారం పడబోతోంది. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా ప్రతిపాదనల ప్రకారం ఎవరు ఎన్ని యూనిట్లు వాడినా మొత్తం కరెంటు బిల్లు కట్టాల్సిందే. అంటే ఉదాహరణకు మీరు నెలకు 50 యూనిట్ల లోపు కరెంటు వాడుతున్నారనుకుందాం. ప్రస్తుతం యూనిట్కు ₹1.45 స్లాబ్ ప్రకారం మీరు చెల్లించాల్సిన బిల్లు ₹72.50. అదే కొత్త బిల్లు అమలైతే ₹350 పే చేయాలి. అందులో నుంచి ప్రభుత్వాలు మీరు వాడిన ₹73 కట్ చేసుకొని మిగతాది మళ్లీ మీకు వాపస్ చేస్తాయి. అదే ఒకవేళ మీరు 200 యూనిట్లు వాడుతున్నారనుకుందాం. ప్రస్తుతం మీకు పడే టారిఫ్ ₹4.30, అంటే నెలకు ₹860. అదే కొత్త బిల్లు వస్తే మీరు ₹1,400 బిల్లు చెల్లించాలి. ప్రభుత్వం ఆ 860 తీసుకొని తర్వాత మీకు 540 వాపస్ చేస్తుంది. టోటల్గా మీరు నెలకు ఎంత కరెంటు వాడినా యూనిట్కు ₹7 చెల్లించాలన్నమాట. ఇక స్లాబ్లు, టారిఫ్లు అన్న మ్యాటర్ మీరు బిల్లు పే చేసిన తర్వాత అమలవుతుంది. వాస్తవానికి ఇలాంటి పంధానే గ్యాస్ సిలిండర్లకు వాడుతోంది కేంద్రం. ముందుగా మనం సిలిండర్ రేటు చెల్లిస్తే ఆ తర్వాత సబ్సిడీ అమౌంట్ మీ ఖాతాలో పడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో లో టెన్షన్ వినియోగదారులు 13 లక్షల మంది ఉన్నారు. 50 యూనిట్ల లోపు వాడేవాళ్లు 37 లక్షల మంది. ఇక 200 యూనిట్ల లోపు వినియోగించేవారు 86% మంది. సబ్సిడీ ఎప్పుడో వచ్చినా ఈలోగా ఇంతమందికి తత్కాల్ పద్ధతిలో జేబుకు చిల్లు తప్పదన్నమాట. సరే, గృహ వినియోగదారులను పక్కన పెడదాం. ఉదాహరణకు తెలంగాణనే తీసుకుంటే ఇక్కడి రైతులకు ఉచిత కరెంట్ అమలవుతోంది. కానీ కొత్త బిల్లు ప్రకారం ఉచితం గిచితం జాంతానే. రైతులు ఎంత కరెంటు వాడతారో అంతా బిల్లు పే చేయాల్సిందే. కావాలంటే రాష్ట్రం ఆ తర్వాత సబ్సిడీ కింద అమౌంట్ రైతులకు ఇస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా బిల్లులో కొంత మినహాయింపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ కేంద్రం బిల్లు ప్రకారం వాళ్లు కూడా యూనిట్కు ₹7 చొప్పున బిల్లు పే చేయాల్సిందే. గృహ వినియోగదారులు, రైతులు, పేదలు ఇలా వర్గాలు ఏ ఉన్నా బిల్లు బిల్లే. ఇక కేంద్రం చెప్తున్న కొత్త ప్రతిపాదనల ప్రకారం పవర్ విషయంలో రాష్ట్రాల పవర్ కూడా హుళక్కే. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రాల్లో విద్యుత్ కమిటీ ఈఆర్సీలను ఆయా రాష్ట్రాలే నియమించుకుంటున్నాయి. కానీ ఇకపై జాతీయ స్థాయిలో ఒక కమిటీ అన్ని రాష్ట్రాల్లో ఈఆర్సీలను నియమిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర, ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రాల నుంచి రాష్ట్రాలకు కరెంటు సరఫరా, నియంత్రణ జరుగుతోంది. కానీ ఇక నుంచి జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రం నుంచే అంతా రెగ్యులేషన్ ఉంటుంది. కేంద్రం తీసుకొచ్చే కొత్త బిల్లులో మరో ట్విస్ట్ కూడా ఉంది. సాంప్రదాయంగా కరెంట్ను ఉత్పత్తి చేస్తున్న సౌర, పవన, జల విద్యుత్లను కోటా ప్రకారం ఆయా రాష్ట్రాలు ఖచ్చితంగా వాడాలి. లేకపోతే యూనిట్కు ₹2 చొప్పున జరిమానా వేస్తారు. ఈ భారం తప్పాలంటే రాష్ట్రాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో కరెంట్ ఉత్పత్తి జరగాలి. జాతీయ స్థాయిలో తక్కువ ధరకిచ్చే విద్యుత్ కేంద్రాల నుంచి డిస్కంలకు కరెంటు సరఫరాకు తొలి ప్రాధాన్యమిస్తారు. దీనివల్ల జాతీయ విద్యుత్ కేంద్రాలు తక్కువ ధరకు కరెంట్ ఇస్తుందన్న వాటి నుంచే సరఫరా ఎక్కువ అవుతుంది. రాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించే దిశగా సెంట్రల్ కమిటీ ఆదేశాలు ఇస్తుంది. అప్పుడు రాష్ట్ర జెన్కోకు నష్టం ఖాయం. కొత్త ముసాయిదా ప్రకారం జాతీయ స్థాయిలో విద్యుత్ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ మండలి ఈసీఈఏని ఏర్పాటు చేస్తారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పీపీఏ, కరెంటు కొనుగోలు, అమ్మకాలన్నింటినీ ఈ మండలి పర్యవేక్షిస్తుంది.
ప్రస్తుతం పీపీఏల అమలు, కరెంటు కొనుగోలు, అమ్మకాల వ్యవహారాలపై నిర్ణయాధికారాలన్నీ రాష్ట్ర ఈఆర్సీకే ఉన్నాయి. ఈసీఈఏ ఏర్పాటైతే ఇక ఈఆర్సీకి పవర్కు కూడా పవర్ కట్టే. మేమిలా చేద్దాం అనుకుంటున్నాం, మీరేమంటారు అంటూ కొత్త ముసాయిదాను రాష్ట్రాల ముందుంచింది కేంద్రం. ఒపీనియన్ చెప్పేందుకు జూన్ 5 వరకు గడువిచ్చింది. ఈ ప్రతిపాదనలపై అధ్యయనం జరిపిన తెలంగాణ ప్రభుత్వం ముమ్మాటికి నో అంటోంది. ఎందుకంటే రాష్ట్రాల అధికారాలు కట్ చేస్తూ కేంద్రం తీసుకునే ఈ నిర్ణయం వల్ల ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింటుందంటున్నారు కేసీఆర్. పవర్ బిల్ తెస్తా ఉన్నారు. ఈఆర్సీలను అపాయింట్ చేసే అధికారం మనకుంది. ఇప్పుడు దాన్ని తీసేస్తారట, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. ఇదేమన్యాయం అండి? ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కంకరెంట్ లిస్ట్, అంటే రాష్ట్రాలకు కేంద్రానికి మధ్యలో ఉండేటువంటి కంకరెంట్ లిస్టులో ఉన్నాయన్నీ తీసి మొత్తం సెంట్రల్ పవర్స్లో పెట్టి పడేశారు. వాళ్ళు ఒక్కాకంటే వీళ్ళు రెండాకులాగా ఉన్నారు. మొత్తం సెంట్రలైజ్ చేస్తారు వీళ్ళు కూడా, బీజేపీ గవర్నమెంట్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం 100%. యాజ్ స్టేట్స్ వీ విల్ క్రై, వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈస్ దేర్ వీ విల్ షౌట్, ఇట్ ఇస్ అవర్ రైట్. ఎందుకంటే ఇది పద్ధతి కాదు. ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే కేంద్రం తెస్తా ఉందో మేము చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేయబోతాం. రేపు పార్లమెంట్లో కూడా భూమి ఆకాశంతో ఒకటి చేస్తాం. అది పాస్ కానీ ఆ బిల్లు, అది డ్రెకోనియన్ బిల్, కంప్లీట్ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం, రాష్ట్రాల హక్కులను హరించేది. ఇంకా తమాషా ఎట్లుంటే తెలుసా? మీరు డైరెక్ట్ ఇప్పుడు సపోజ్ మన దగ్గర 24 hours పవర్ ఇస్తున్నారు రైతులకు, రేపు వాళ్ళు చెప్పినట్టు ఇవ్వాలి. రైతులకు ఫ్రీ అనే మాట తీసేయాలంటే ఉన్న పళంగా 25 లక్షల మీటర్లు బిగించాలి. దానికి 350 కోట్లు కావాలి. ఒకవేళ అంత ఖర్చు పెట్టినా ప్రశాంతంగా ఉన్న పవర్ పాలసీలో కొత్త విధానం ఎందుకు? అందరం బిల్ పే చేయడం ఏంటి? మళ్లీ సబ్సిడీ కింద అకౌంట్లలో జమ దేనికి? పవర్ అంతా కేంద్రం తీసుకొని దీని ఎగ్జిక్యూషన్ బరువు బాధ్యతలను రాష్ట్రాల మీద వేయడం ఎందుకు? ఈ ప్రశ్నలే సంధిస్తున్నారు కేసీఆర్. లేదు 14 గంటలు ఇవ్వాలి అంటే మన రైతుల కరెంట్ కట్ చేస్తారా? లేదు వ్యవసాయానికి ఛార్జీ పెడతారా? అచ్చా, ఖచ్చితంగా మీటర్లు పెట్టాలన్నట, 100% మీటర్స్ పెట్టాలి. ఇది దీని పాలసీ ప్రకారం మీటర్లు పెట్టి ముక్కు విండి వసూలు చేయాలి. ప్లస్ ఇచ్చుకున్నట్టు నువ్వు సబ్సిడీ డైరెక్ట్ రైతుకి ఇచ్చుకో. ఇది ఇంత పెద్ద ఏమో ముఖ్యాన్ని ఇట్లా చూపించినట్టు. అవన్నీ కూడా ఎస్సీ ఎస్టీల సబ్సిడీ ఉంటుందా, తీసేస్తారా, ఏమవుతుంది? ఇట్స్ బిగ్ క్వశ్చన్. కాబట్టి దాని మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము. ఇది రాష్ట్రాల హక్కులను అధికారాలను హరించడమే. కేంద్రం ఇంకా మౌనం పాటించడం కూడా కరెక్ట్ కాదు. ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నాం. కానీ విద్యుత్ చట్టానికి సవరణలతో మిగతా రాష్ట్రాలకు ఆర్థిక భారం, అధికారాలపై వేటు తప్పదు. ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం జరిపిన అధ్యయనం ఏంటి? తెలంగాణ విద్యుత్ శాఖ ఏం చేయబోతోంది? ప్రస్తుతం మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి రాకేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు రాకేష్. పవర్ పై పవర్ వార్ కొనసాగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య. ఇదొక ఒప్పందమో లేకపోతే ఒక కొత్త చట్టానికి సంబంధించినటువంటి సమస్యగా కనిపిస్తున్నప్పటికీ ప్రతి ఇంటి సమస్య, రైతాంగం, మధ్యతరగతి, పేద, వీళ్ళందరికీ సంబంధించినటువంటి సమస్య. విద్యుత్ పాలసీ కనుక మారితే ప్రతి ఒక్కరి మీద దాదాపుగా యావరేజ్గా నెలకు 200 నుంచి 300 భారం పడేటువంటి అవకాశం, రైతాంగానికి అయితే సంవత్సరానికి 1000 చొప్పున బిల్లు కట్టేటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పాస్ చేయని భూమి అంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, అసలు కేంద్రం తీసుకురావాలనుకుంటున్నటువంటి చట్టంలో నిజంగా బయటకు కనిపిస్తున్నటువంటి పాయింట్స్ కాకుండా ఇంకేమేమి ఉన్నాయి? మీకు పంపించినటువంటి డ్రాఫ్ట్ బిల్లో ఏమేమి అధ్యయనం చేశారు? మేము 3 విషయాల్ని ప్రధానంగా గమనించినాం. ఈ బిల్లు కనుక చట్టం అమలులోకి వస్తే వచ్చే ఇబ్బందులు ఏంటి అనే విషయంలో ప్రధానంగా ఈ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా వ్యవసాయ రంగం, రైతాంగం కావచ్చు, తర్వాత ఎస్సీ ఎస్టీ వినియోగదారులు కావచ్చు, ఆ తర్వాత క్రాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులు, వీళ్ళందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒకటి ప్రధానంగా. రెండవది, రాష్ట్రాల హక్కులు పూర్తిగా హరించి వేసే ప్రమాదం ఉంది. దీంతో పూర్తిగా విద్యుత్ అనేది రాష్ట్రాల చేతుల నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. మూడవది, అల్టిమేట్గా దీన్ని ప్రైవేటు రంగానికి కట్టబెట్టడానికి తీసుకుంటున్నట్టుగా ఈ బిల్లు స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఈ బిల్లులో ఉన్న పొందుపరిచిన అన్ని అంశాలు కూడా
గత చాలా 15, 20, 30 సంవత్సరాలుగా ప్రైవేట్ రంగం వాళ్ళు కోరుతున్న పద్ధతుల్లో, వాళ్ళకి కావలసిన పద్ధతుల్లో, వాళ్ళకి అనుగుణమైన పద్ధతుల్లో ఇవాళ ఈ చట్టం రూపొందించబడింది. ఈ 3 ప్రధానమైన కారణాల చేత మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. దాంతోపాటు రైతాంగానికి అదేవిధంగా మధ్యతరగతి దిగువ తరగతి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి సబ్సిడీలు మీరు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేస్తే పోయేది కదా, కేంద్ర చట్టాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏముందనేది ఒక వాదన కూడా వినిపిస్తాం. ఎస్, దాంట్లో ప్రజలకు అర్థం కావాల్సిన విషయం, ఇప్పుడు అంతటా కూడా సంస్థలు బతకడానికి ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, ప్రభుత్వ హ్యాండ్ ఓవర్ల కంపెనీస్ అని కూడా బతకడానికి క్రాస్ సబ్సిడీ విధానాన్ని మనం అమలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అంటే ఉదాహరణకు మనం 50 యూనిట్ల వరకు మనం కాల్చుకుంటే ₹45 వరకు బిల్ పే చేస్తూ ఉన్నాం. అట్లా 300 యూనిట్ల వరకు మనం 69 లక్షల మంది వినియోగదారులకి సబ్సిడీ మీద విద్యుత్ అందిస్తా ఉన్నాం. యాక్చువల్ కాస్ట్ వచ్చి ₹5, పడుతుంది. కానీ వీళ్ళకి 3.5 నుంచి ₹2 వరకు మనం తక్కువ చేసి ఇస్తూ ఉన్నాం. దీన్ని ఎట్లా పూడుస్తూ ఉన్నామంటే పెద్ద వినియోగదారులు ఎవరైతే ఉంటారో 300 యూనిట్ల పైన ఎక్కువ ప్రతి నెల వాడుతున్న వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ₹7 ఆ రకంగా వేయడం ద్వారా, అదేవిధంగా కమర్షియల్కి కొంత ఎక్కువ వేయడం ద్వారా, ఇండస్ట్రీస్కి కొంత ఎక్కువ వేయడం ద్వారా, ఈ టారిఫ్ నిర్ణయించడం ద్వారా ఆ వచ్చే సొమ్మును ఈ తక్కువ కడుతున్న వినియోగదారులకు కడుతూ రెండింటి క్రాస్ సబ్సిడీ చేస్తూ సంస్థల్ని నడుపుతూ ఉన్నాం మనం. ఇవి కాక ప్రభుత్వం ప్రత్యక్షంగా ఇచ్చే సబ్సిడీ ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు 100 యూనిట్ల వరకు మనం వాళ్ళకు ఉచితంగా ఇచ్చి ప్రభుత్వం పే చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా ₹40 చొప్పున వాళ్ళకు మేము విద్యుత్ సంస్థలకు మేము పే చేస్తూ ఉన్నాం. 300, 400 వస్తుంది ప్రతి నెల బిల్ పే చేస్తాం. కానీ రేపు ఈ చట్టం అమల్లోకి వస్తే వీటి టారిఫ్ పెరుగుతుంది. టారిఫ్ పెరగడం ద్వారా ఇప్పుడు మనం 200, 300 కోట్లు కట్టేది ఏదైతే ఉందో అది ఒకటేసారి 3,000కి ఎగిరిపోయే ప్రమాదం ఉంది. రైతాంగానికి సంబంధించి కూడా ఇప్పుడు మనం టారిఫ్ నిర్ణయించలేదు, కేవలం ప్రభుత్వం కొంత గ్రాంట్ ఇస్తూ ఉంది సంస్థలకి, దాని ప్రకారం సంస్థలు కూడా సప్లై చేస్తూ ఉన్నాయి. తెలంగాణలో ప్రత్యేకించి 25 లక్షల పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం అన్నిటికీ మీటర్లు బిగించాలి. మీటర్లు బిగించి వెంటనే రీడింగ్ తీసుకొని దాని ప్రకారం రైతులే చెల్లించాలి విద్యుత్ సంస్థకి. రైతు ఒకరోజు ఆలస్యమైన పవర్ కట్ చేస్తారు. ఆ తర్వాత రైతులు ఎంత వినియోగించారో అంతకు నిర్ణయించబడ్డ టారిఫ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతాంగం యొక్క అకౌంట్లోకి వేయాలి అనేది ఇవాళ ఈ చట్టం చెప్తా ఉంది. అంటే ఇవాళ ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఉన్నాయి, దానికి కూడా ఇప్పుడు ఇవాళ లంసంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పే చేస్తూ ఉంది. మొత్తం కూడా అన్నీ కూడా రేపు మీటర్లు పెట్టి టారిఫ్ను వాళ్ళు నిర్ణయించి, అంటే ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ ప్రజలకు అర్థం కావాలి. ఇప్పటివరకు టారిఫ్ను ఇక్కడ మన ఈఆర్సీలు నిర్ణయిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము, మన విద్యుత్ సంస్థలు, వినియోగదారులు అందరికి కలిసి ఈఆర్సీ దగ్గర కోరిన విధంగా, ఈఆర్సీ ముందు హియరింగ్ చేసిన విధంగా ఇక్కడి స్థానిక పరిస్థితులకు అనుకూలంగా టారిఫ్లు నిర్ణయం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కొంత ఉంది కాబట్టి ఏ వర్గాల యొక్క పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది, సాంఘిక పరిస్థితి ఏంది, అన్ని విషయాలను అర్థం చేసుకొని దాని ప్రకారం మనం టారిఫ్లు నిర్ణయిస్తా ఉన్నాం ఇక్కడ. కానీ రేపు ఈ చట్టం అమల్లోకి వస్తే టారిఫ్ నిర్ణయించే అధికారం మన చేతిలోంచి పోతుంది. ఎందుకంటే ముందుగా కొన్ని విద్యుత్ ఒప్పందాలు ఇంతకుముందే చేసుకున్నారు అనేక కంపెనీల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి. వీటి పరిస్థితి ఏంటి? ఈఆర్సీ కేంద్ర ప్రభుత్వమే నియమిస్తామంటున్నారు కాబట్టి రాష్ట్రం మొత్తంలో కాకుండా జాతీయ స్థాయిలో ఒకటే పాలసీ ఉంటుందా? అంటే ఒకటే టారిఫ్ ఉంటుందా, ఒకటే రేట్ ఉంటుందా, లేకపోతే పంపిణీ వ్యవస్థ ఎట్లా ఉండబోతుంది? దాంతోపాటు రెండో క్వశ్చన్, మీకు డిస్కమ్లు ఉన్నాయి, నార్థన్ పవర్ ఉంది, సౌదర్న్ పవర్ ఉంది, జెన్కో ఉంది, ట్రాన్స్కో ఉంది, వీటన్నిటిని ఎట్లా అంటే అసలు ఇవి ఉంటాయా మనగడలో? ఇవన్నీ కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం. అయితే మీకు నేను ఒక విషయం చెప్తాను రాకేష్ గారు, దీని క్లాస్ వైజ్ కూడా మనం చెప్పుకుంటే బాగుపోతుంది. ఇప్పుడున్న చట్టం మనం 2003 విద్యుత్ చట్టం ప్రకారం మనం పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ దీని ప్రకారం సెక్షన్ 2 క్లాస్ 17 ప్రకారం లైసెన్సీ హోల్డర్ అనేది మనం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు. ఇవాళ తెలంగాణను తీసుకుంటే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఈ 2 మాత్రమే పవర్ డిస్ట్రిబ్యూషన్ చేసే కంపెనీలు, ప్రజలకు పంపిణీ చేసే కంపెనీలు. మన జెన్కో కానీ మన ట్రాన్స్కో కానీ అవి వాటికి హక్కు లేదు, డిస్ట్రిబ్యూషన్ చేసే హక్కు లేదు. అవి కేవలం వీటికి మాత్రమే ఇవ్వాలి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి ఇవ్వాలి, వీళ్ళు ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయాలి, వీళ్ళ దగ్గర కొన్ని. అయితే రేపు ఈ చట్టం అమల్లోకి వస్తే ఎవరికైనా లైసెన్స్ ఇస్తే వాళ్ళు ఆ లైసెన్స్ పొందిన వ్యక్తి కానీ సంస్థ కానీ ఎక్కడి నుంచైనా విద్యుత్ కొనుక్కొచ్చుకోవచ్చు, ఎవరికైనా విద్యుత్ సప్లై చేయవచ్చు.
అంటే అప్పటికి మన సంస్థల పాత్ర పరిమితం అయ్యే ప్రమాదం, వీటి ఉనికి మనుగడలో లేకుండా పోయే ప్రమాదం వస్తుంది. అంటే ఈ సంస్థల్ని నిర్వీర్యం చేసే ప్రమాదం స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇది ఒక వైపు. రెండో వైపు సెక్షన్ 13 చెప్తున్నది ఏంటి అని అంటే, సెక్షన్ 3 చెప్తున్నది ఏంటి అని అంటే రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ. ఇప్పటి వరకు మనం రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మన ఈఆర్సీ నిర్ణయించిన ప్రకారం మనం రెన్యూవబుల్ ఎనర్జీని వాడుతూ ఉన్నాం. కానీ రేపు రెన్యూవబుల్ ఎనర్జీ అనేది పాలసీ అనేది వాళ్ళు చేసిన తర్వాత అది మన ఈఆర్సీ నుంచి వెళ్ళిపోతుంది. కేంద్రం చెప్పిన పద్ధతిలో మనం చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి ఇవాళ మనకి 7.5% రెన్యూవబుల్ ఎనర్జీ చాలు అని చెప్పి మన ఈఆర్సీ ఇచ్చింది. అంత ప్రకారం మనం తెచ్చుకుని వాడుతూ ఉన్నాం. రేపు వాళ్ళు 15%, 20% నిర్ణయం చేసి దాని ప్రకారం మీరు రెన్యూవబుల్ ఎనర్జీ వాడకపోతే మీరు ఫైన్ కట్టాల్సిందే అని చెప్పి చట్టంలో పెట్టింది. మనం ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఇవాళ మనం 7.5%లో ఉన్నాం, రేపు వాళ్ళకి 20% నిర్ణయించి మిగతా 13% మీరు ఏదైతే వాడలేదో, మీరు తీసుకురాలేదో రెన్యూవబుల్ ఎనర్జీ, దీనికి మీరు యూనిట్ 50 పైసలు చొప్పున మాకు ఫైన్ కట్టాలని అంటారు. అంటే ఇక వాడకపోతే కూడా కప్పం కట్టాలి. ఇది దుర్మార్గం. ఇంకొకటి రెన్యూవబుల్ ఎనర్జీలో ఇంకొకటి ఏం చేస్తున్నారంటే హైడల్ పవర్ను కూడా రెన్యూవబుల్ ఎనర్జీలో చేరుస్తున్నారు. ఇప్పుడు చేరిస్తే కనీసం మన దగ్గర ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలము, ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న రెన్యూవబుల్ ఎనర్జీ మీద హైడల్ పవర్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం రెన్యూవబుల్ ఎనర్జీ తీసుకుంటే మనకేం ఇబ్బంది లేకపోవు. ఇది తీసుకోరండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హైడల్ పవర్ ఏమో రెన్యూవబుల్ ఎనర్జీ కాదట. ఈ చట్టం వచ్చిన తర్వాత అమల్లోకి వచ్చేది, ఉత్పత్తి ప్రారంభమయ్యే మాత్రమే రెన్యూవబుల్ ఎనర్జీ అవుతుందట. అసలు ఇది ఎంత అర్థం లేని వాదన అంటే దీనికి ఎక్కడ లాజిక్ కూడా లేదు. కనబడుతున్న లాజిక్ అంతా రేపు రాబోయే ప్రైవేట్ ఉత్పత్తిదారులను ఆదుకోవడానికి, వాళ్ళని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలా కనబడుతుంది. ఇవాళ ఉత్తరాదిలో రేపు ఏదైతే ప్రారంభం కాబోతున్నాయో అవన్నీ కూడా వాటిని తెచ్చి మన నెత్తిన బలవంతంగా పెట్టడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అని. వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా సొంతంగా కొన్ని విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టింది, కొన్ని పవర్ ప్రొడక్షన్లో. వీటి పరిస్థితి ఏంటి? ఇవి కూడా జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోతాయా, లేకపోతే కేంద్రం ఆధీనంలోకి వెళ్ళిపోతాయి? వీటి పరిస్థితి ఏంటి? అది సంస్థలు ఉండటం మన ఆధీనంలో ఉంటాయి, ఎవరి ఆధీనంలో వాళ్ళు ఉంటాయి. కానీ పవర్ సప్లై చేసే అధికారం మాత్రం వాళ్ళ చేతిలోకి పోతుంది. అది మీకు చెప్పబోతున్నాను నేను. ఇంకొకటి ఎన్ఎల్డిసి, ఆర్ఎల్డిసి. ఇవాళ మనం రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఏదైతే ఉందో దాని ద్వారా చేస్తూ ఉన్నాం. స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ద్వారా మనం కొనుగోలు చేసినా మళ్ళీ సప్లై చేసినా దీని ద్వారా చేసుకుంటాం, షెడ్యూల్ చేస్తాం మనం పవర్ మనం. కానీ రేపు ఎన్ఎల్డిసి తీసుకురాబోతున్నారు వీళ్ళు. ఈ చట్టం అమల్లోకి వస్తే నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అని చెప్పి, అప్పుడు మన ఎవరి చేతిలో ఏముండదు. పూర్తిగా మనకి ఇక్కడ విద్యుత్ ఇవ్వాలంటే కూడా ఢిల్లీ నుంచే ఇవ్వాలి. ఏ విద్యుత్ ఎవరికి వస్తుందని తెలియదు. మన దగ్గర ఉత్పత్తి అయ్యే విద్యుత్ మనకు వస్తుందనేది ఏం లేదు. ఇవాళ మన సపోజ్ మన సింగరేణి విద్యుత్ ఉంది, మనం వాడుకుంటా ఉన్నాం. మన జెన్కో తయారు చేసిన విద్యుత్ ఉంది, మన భూపాలపల్లి ఉండొచ్చు, మన భద్రాద్రి ఉండొచ్చు, మన యాదాద్రి ఉండొచ్చు, ఎక్కడైనా కావచ్చు. రేపు మనం వాడుకుంటే మన విశ్వాసం లేదు. ఇది పూర్తి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. మనం నిర్వహణ మనది, కానీ పెత్తనం వాళ్ళది. కష్టం చేసేది మనం, దీన్ని ఆపరేట్ చేసేది వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. చివరిగా చెప్పండి, మీతో పాటు ఇంకెన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి? తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నటువంటి కారణాలన్నీ కూడా సమంజసంగా, ఎందుకంటే మధ్యతరగతి, పేద, రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యతిరేకించడానికి ఇంకేమన్నా, ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి పరిస్థితి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి లేదు, ఎట్లా వ్యతిరేకిస్తారు? మీరు ఏం రిపోర్ట్ ఇవ్వబోతున్నారు? అంటే ఆందోళన చేయడం ద్వారా వ్యతిరేకిస్తామనే ఉద్దేశం మనకు కూడా లేదు. మన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా అట్లాంటి ఆలోచన లేదు. ఈ జరుగుతున్న నష్టం ఏదైతుందో రాష్ట్రాల హక్కుల్ని హరించి వేసే విషయం కావచ్చు, రాష్ట్రాలు అక్కడ లోకల్గా ఉండే పరిస్థితులను బట్టి ఆయా ప్రజలకు వాళ్ళకి ఇచ్చుకునే ఈ సబ్సిడీలని నిర్వీర్యం చేసే పరిస్థితి కావచ్చు, ఈ అల్టిమేట్గా ప్రభుత్వ సంస్థలు మొత్తం నిర్వీర్యం చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబడాలని కుట్ర కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేయాలి. మిగతా రాష్ట్రాలలో కలిసి వచ్చే వాళ్ళందరితో కలిసి మాట్లాడి ఈ చట్టాన్ని, ఈ బిల్లును చట్ట రూపం రాకుండా చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు చేయాలనే ఆలోచనలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే విషయం గతంలో ఒక నేషనల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగింది. ఆ నేపథ్యంలో చాలా మందితో కాంటాక్ట్లో ఉన్నారు, చాలా మంది టీఆర్ఎస్తో టచ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకుపోయి మళ్ళొకసారి జాతీయ వేదికగా ఈ విషయాన్ని అడ్రస్ చేసేటువంటి అవకాశం ఉందా కేసీఆర్? అంటే ప్రత్యేకించి మిగతా రాజకీయాల కొరకని కాదు, కానీ ప్రత్యేకించి ఈ చట్టానికి సంబంధించి మాత్రం ఈ చట్టం వల్ల రాబోతున్న ప్రమాదం ఏంది, ఈవెన్ బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లోనైనా సరే ఎటువంటి ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి. అంటే దురదృష్టం ఏంటంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఈ ఏకపార్టీ వ్యవస్థ వచ్చినప్పుడల్లా ఇటువంటి ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. మనం గతంలో కూడా చూసినాం. గతంలో ఏకపార్టీ పరిపాలన చేసినప్పుడు ఈ కాంకరెంట్ లిస్టులో ఉమ్మడి జాబితాలో ఉన్న చాలా అంశాలని వాళ్ళ చేతిలోకి తీసుకొని రాష్ట్రాలను ఇబ్బంది పెట్టారు. ఉదాహరణకు విద్యను కూడా మొత్తం ఖండం చేసేసారు. వాస్తవానికి ఏ దళితవాడలో
ఏ గిరిజన తండాలు, ఏ గోండుగూడెంలో ఎటువంటి బడి పెట్టాలి, ఏ రకంగా చదువు చెప్పాలన్న విషయం రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం తెలియదు. కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు మొత్తం తీసుకొని వాళ్ళ చేతిలో తీసుకొని పోయి రకరకాల పాలసీలు తెచ్చి విద్య నాశనం చేసిండ్రు. ఇవాళ మధ్యలో ఏదైతే కోయలేషన్ గవర్నమెంట్స్ వచ్చినాయో అప్పుడెప్పుడు కూడా ఇటువంటి దుర్మార్గాలు జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ఏకపార్టీ పాలన వచ్చేవరకే మళ్ళీ ఇటువంటి దుర్మార్గమైన చట్టాలు రాబోతూ ఉన్నాయి. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలను ఎన్లైట్ చేయాలని చెప్పి తప్పకుండా దీని వ్యతిరేకంగా పోరాడాలని మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిర్ణయించినారు. త్వరలోనే మా ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రకటిస్తారు. ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 88 లక్షల మంది గృహ వినియోగదారులు, 25 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ సంస్థలు, వీటన్నిటికీ కూడా మనుగడ లేకుండా పోతుంది. ఎన్నో కోట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకుంటే దాన్ని ఇతర రాష్ట్రాలకు ఎక్కడికి దాని పవర్ తరలిస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి. ఆర్థిక భారం పడబోతుంది విద్యుత్ సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా పేద ప్రజలకు, రైతాంగానికి కూడా. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. జాతీయ స్థాయిలో అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ అందరితో మాట్లాడి అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని నిలదీసే ప్రయత్నం కూడా చేస్తామంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇవి అప్డేట్స్. బ్రేక్ తర్వాత అనగనగా ఒక ఊరు చూస్తూనే ఉండండి TV9.